మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 26ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్య వైభవాన్ని వివరిస్తూ సృష్టిలో ఉన్న ఉత్తమమైన ప్రతి రూపంలోనూ తనే ఉన్నానని అర్జునుడికి చెప్పుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నేను అన్ని చెట్లలోనూ అత్యంత పవిత్రమైన అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును, దేవర్షులలో నేను నారదుడిని, గంధర్వులనబడే స్వర్గలోక గాయకులలో నేను చిత్రరథుడిని, అలాగే సిద్ధులలో అంటే పుట్టుకతోనే పరిపూర్ణతను పొందిన వారిలో నేను కపిలమునిని. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుని వైభవం కేవలం ఊహకు అందనిది కాదు, అది మన చుట్టూ ఉన్న సృష్టిలోని శ్రేష్టమైన ప్రతి దానిలోనూ ప్రకాశిస్తుంది. ఒక పవిత్రమైన వృక్షంలో, ఒక గొప్ప భక్తునిలో, ఒక అద్భుతమైన కళాకారునిలో మరియు ఒక మహాజ్ఞానిలో మనం భగవంతుని యొక్క ప్రతిరూపాన్ని చూడగలమని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన చుట్టూ ఉన్న గొప్పతనాన్ని గుర్తించి గౌరవించాలి. ప్రకృతిలోని అద్భుతాన్ని చూసినప్పుడు లేదా ఒకరిలోని అసాధారణ ప్రతిభను గమనించినప్పుడు దాని వెనక ఉన్న దివ్య శక్తిని స్మరించుకోవాలి. ఇది మనలో కృతజ్ఞతాభావాన్ని పెంచి ప్రతి దానిలోనూ దైవత్వాన్ని చూసే దృష్టిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.